ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎమ్మెల్యేలు కంట్రోల్ తప్పేశారు. పబ్లిక్‌ని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. చివరికి ఇప్పుడు తమ పార్టీల అధినేతలను కూడా ఖాతరు చేయడం లేదన్న అభిప్రాయానికి రావాల్సి వస్తుంది. అటు జనసేన ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గాని, ఇటు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును గాని ఎవరూ లెక్క చేయడం లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నేరుగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి ఫోన్ చేసి హెచ్చరించినా ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గడం లేదంటే, అడుగు వెనక్కేయడానికి నిరాకరిస్తున్నారంటే టీడీపీ అధిష్టానానికి ఎమ్మెల్యేలు ఎంత మేరకు గౌరవిస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. తాజాగా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఇష్టారాజ్యంగా సాగారు. ఏకంగా ఎస్పీ కార్యాలయంలోనే బైఠాయించారు. తన డిమాండ్ నెరవేర్చాల్సిందే అని పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీసుని వదిలిపెట్టేది లేదంటూ తిష్టేశారు. ఆయన తిష్ట వేసిన సమయానికి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వెళ్లారు. నేరుగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ కాల్ చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఫోన్లో చదలవాడ అరవింద్ బాబుకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇలా ఎంతమంది ఎన్ని రకాల ప్రయత్నం చేసినా ఎమ్మెల్యే ఖాతరు చేసిన దాఖలాలు లేవు. చివరికి బాత్రూంలోకి వెళ్ళి ఎమ్మెల్యే తలుపు వేసుకుంటే ఎస్పీ ఆఫీసులో బాత్రూమ్ తలుపు తొలగించి ఎమ్మెల్యేని బయటికి తిరిగి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా ఎందుకు జరిగింది అంటే, ఎమ్మెల్యే చెప్పిన అడ్వకేట్కి ఎస్పీ కార్యాలయ లీగల్ అడ్వైజర్ పోస్ట్ ఇవ్వలేదు. ఈ కారణంతో ఎమ్మెల్యే మాట ఖాతరు చేయరా అని ఆయన ఏకంగా నిరసనకు పూనుకునే పరిస్థితి వచ్చింది. అధిష్టానం చెప్పినా, నేరుగా మంత్రే ఫోన్ చేసినా లెక్కలేదన్నట్టుగా సాగిపోయే స్థితి వచ్చింది. దీని మీద చంద్రబాబు ఏమంటున్నారో వినండి. నేను అందుకే దీనికి కూడా క్లాసులు పెడుతున్నా. నిన్న కూడా మా ఎమ్మెల్యే పోయి వేరే ఆఫీస్ మీద పడ్డాడు. నేను ఒకటే చెప్తున్నా, అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పబ్లిక్ కానీ ఒకవేళ మీకు టెన్షన్ ఎక్కువగా ఉంటే ఒక 20 నిమిషాలు మెడిటేషన్ చేయండి, కొంపలు ఏమి కూలిపోవు. తన పార్టీ ఎమ్మెల్యే ఆవేశంతో ఊగిపోయారంట. ఆయనకి యోగా చేయమని సలహా ఇస్తున్నారు. ఎంత విడ్డూరమే చూడండి. ఒక ఎస్పీ ఆఫీసులో ఎమ్మెల్యే బైఠాయించి 10 గంటల పాటు నిరసన తెలియజేస్తే హెచ్చరించాల్సింది పోయి, అలాంటి ఎమ్మెల్యేకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సింది పోయి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, అవసరమైతే యోగా క్లాసులు పెడతా అంటూ చంద్రబాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎలాంటి స్థితిలో టీడీపీ అధినేత ఉన్నారో ఇట్టే అర్థమవుతుంది. ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా జరిగాయి. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మొదలుకుని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వరకు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మొదలుకుని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వరకు అనేక మంది నేతలు అధిష్టానాన్ని ఏమాత్రం ఖాతరు చేయడానికి సిద్ధంగా లేము అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అయినా ఎవరిని నియంత్రించలేక, ఎవరిని దారికి తెచ్చుకోలేక, పోనీ కనీసంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే సాహసం కూడా చేయలేక టీడీపీ అధిష్టానం చేతులు ముడుచుకుని కూర్చుంటుంది. లేస్తే మనుషులం కాదు అన్నట్టుగా హెచ్చరికలు తప్ప, సీఎం సీరియస్ అయ్యారు అంటూ ప్రకటనలు తప్ప, మాటల్లో సీరియస్సే కానీ చేతల్లో ఆ సీరియస్నెస్ లోపించిందన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు అధిష్టానాన్ని, ముఖ్యమంత్రిని అస్సలు లెక్క చేయాల్సిన పని లేదన్నట్టుగా సాగుతున్నారు. అదే చదలవాడ అరవింద్ బాబులో స్పష్టంగా కనిపించింది. అయినా కానీ సీఎం కనీసం పిలిచి పార్టీ ఆఫీసులో ఆయనకు ఒక వార్నింగ్ ఇచ్చి, ఇలాంటి రిపీట్ అయితే యాక్షన్ తీసుకుంటామని ఇలాంటి మాటలు కూడా చెప్పడానికి టీడీపీ అధిష్టానం సిద్ధం కాలేకపోతుందంటే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఆ పార్టీ నేతల తీరు స్పష్టంగా చాటుతుంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం చాలా బలహీనమైనటువంటి పరిస్థితిలో కొట్టిమిట్టాడుతుందా అనే అభిప్రాయానికి ఆస్కారం ఇస్తుంది. తన పార్టీ నేతల్నే నియంత్రించలేక చేతులెత్తేస్తుందా అనే సందేహానికి అవకాశం ఇస్తుంది. మొత్తంగా రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఒకవైపు విపక్షాన్ని బలంగా ఎదుర్కోవలసిన దశలో సొంత పార్టీని ఏమాత్రం సమాయత్తం చేయలేక, సమిష్టిగా నడపలేక, అదుపు తప్పునటువంటి వాళ్ళని అడ్డుకోలేక, అడ్డందిడ్డంగా సాగుతున్నటువంటి వాళ్ళ మీద ఆగ్రహించి కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేక అబాసు పాలవుతుందని చెప్పొచ్చు. పల్నాడు జిల్లాలో ఎస్పీ ఆఫీసులోనే అధికార పార్టీ ఎమ్మెల్యే తిష్టవేసి బైఠాయించి నిరసన తెలిపే చిన్న అడ్వైజర్ పోస్టు కోసం అంత పెద్ద స్థాయిలో అలజడి రేపే పరిస్థితి వచ్చిందంటే జిల్లా వ్యాప్తంగా పార్టీకి ఎంత చేటు తెచ్చినట్టో,
ఆ పార్టీ ఎంతగా నష్టపోతుందో ఇట్టే అర్థమవుతుంది. అయినా కానీ ఆ పార్టీ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోలేక పూర్తిగా కళ్ళు అప్పగించి చూడడానికే పరిమితమైనట్టు సీఎం మాటలను బట్టి స్పష్టమవుతోంది.